అందరికీ నమస్కారం. శ్రవణ మాసం మరి శనివారం ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలైతే మరి శుక్రవారం రాత్రి తయారు చేసుకొని ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను. అంతేకాదు ఒక వారం రోజుల నుంచి కూడా పూజ గది వైపుకి అస్సలు చూడట్లేదు. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం, తర్వాత ఆరోగ్యం అన్నీ కూడా ఒక్కసారి కలిసి వచ్చేసినాయి. పోయిన వారం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ఇక పూజ గది వైపుకి చూడలేదు. అయితే ఇక ఈరోజు శనివారం ఎట్లా అయినా సరే పూజ చేయాలని గట్టి సంకల్పంతో అన్ని దేవుళ్ళకి అభిషేకం అయితే ఇలా చేసేసుకున్నాను. అలాగే శివయ్యకి, లక్ష్మీదేవికి, దత్తాత్రేయ స్వామికి, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అయితే పంచామృతాలతో చేయలేదు. పసుపు, కుంకుమ, గంధం, విభూతితో చేశాను. శివయ్యకి విభూతితో చేశాను. అలాగే స్వామివారికి, అమ్మవారికి పసుపు కుంకుమతో చేశాను. మరి దత్తాత్రేయ స్వామికి కూడా విభూతితో, గంధంతో చేశాను. మరి ఈ విధంగా పూజ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. మరి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీరు మా కష్టాన్ని గుర్తించి లైక్ ఇచ్చి, షేర్ ఇచ్చి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులకు, పెద్దలకు మీరు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, మీరు చాలా సహాయాన్ని అందించిన వారు అవుతారు. ముఖ్యంగా మేము చేస్తున్న ఈ వీడియోస్, అలాగే సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితేనే మమ్మల్ని లైక్ చేయమని చెప్తాము. ఏమైనా నచ్చకపోయినా కూడా అది కామెంట్ రూపంలో తెలియచేస్తే మేము దాన్ని ఇంకా మంచిగా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. అట్లాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ శ్రావణ మాసం, ఈ నెల అంతా కూడా ఆ లక్ష్మీమాత కొలువు తీరి ఉండాలని మనసారా కోరుకుంటూ మరి శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇంకా లాస్ట్ ఒక్క శుక్రవారం ఉంటుంది. అలాగే శివయ్యకి చక్కగా విభూతితో ఎంతో అలంకరణ చేసుకున్నాను. చూసేయండి, ఇక్కడ చూపిస్తున్నాను. స్వామివారికి తులసి దళంతో అభిషేకం చేసుకొని అష్టోత్తరం చదువుకున్నాను. ఈ విధంగా అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీకేఆర్ సేవా సంఘం, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్ ఇక్కడున్న వారు ప్రతి ఒక్కరిలోనూ మీ తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, అలాగే తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళని, అలాగే బిడ్డల స్థానంలో బిడ్డల్లాగా మీరందరినీ ఇక్కడ ఉన్న వారిని ఆదరిస్తారని, ఆదరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేషు మాధవి. మరి మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడి సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమీ చేయలేము అని మనం అనుకుంటే, కానీ ప్రయత్నంలో మనం ఎప్పుడూ లోపం అనేది మనకు ఉండకూడదు. ప్రయత్నం మాత్రం చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా అవుతాము. మన ప్రయత్నంలో మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ లోపం ఉండకూడదని నేను చెప్తాను.